నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం రోజున సంక్రాంతి పండుగను వనపర్తి జిల్లాలో ఎక్కడా జరగనటువంటి విధంగా సంక్రాంతి పండుగను గ్రామ ప్రజలు జరుపుకున్నారు. గురువారం ఉదయం నుండే సంప్రదాయబద్ధంగా ఎడ్ల బండ్లను శుభ్రపరిచి కొబ్బరి మరియు మామిడి తోరణాలతో బండ్లను ట్రాక్టర్లను ముస్తాబు చేసి ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరపగా ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు, మహిళలు, వృద్ధులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుసిరెడ్డిపల్లె సర్పంచ్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆనవాయితీ గత 40-50 ఏళ్ల నుంచి జరుగుతూ వస్తుంది. బొల్లిగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు గ్రామ ప్రజల సహాయంతో వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఏర్పాటు చేస్తానని, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రిపోర్టింగ్ బై కెమెరా పర్సన్ KP రెడ్డితో SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ MD నజీర్. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి పండుగ ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఒకసారి ఇక్కడ బుసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది పండుగకు సంక్రాంతి పండుగకు మీరు ఇంత వైభవంగా ఎట్లా జరుపుతున్నారు? మీరు బుసిరెడ్డిపల్లి సంక్రాంతి పండుగ అంటేనే బుసిరెడ్డిపల్లి గ్రామం గుర్తొస్తుంది. ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది. ఎడ్ల బండ్లతోటి బొలిగట్టు దాకా పోయే ఆచారము మేము చూడగలం. అంటే తాతల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని మేము కూడా పాటించాలన్న ఉద్దేశంతో ఈసారి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు అన్ని కూడా సీరియల్ లైన్ గా రావడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి నమస్కారాలు తెలుపుతున్నా. రేపు రాబోయే తరాలలో, రాబోయే రోజులలో కూడా ఇంతకన్నా గ్రాండ్ సక్సెస్ గా చేస్తారు. ఎందుకంటే అందరూ కూడా క్రమశిక్షణతోటి ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగకు అంత ప్రాధాన్యత సంతరించుకున్నది. బుసిరెడ్డిపల్లె గ్రామం అంటేనే ఎడ్ల పండుగ అని అంటాం, మేము బండ్ల పండుగ అంటాము. కాబట్టి ఈ బండ్ల పండుగను ఇంకా రోజు రోజుకు, అంటే రేపు రాబోయే రోజులలో ఇంకా ఈ మౌలిక వసతులన్నీ కల్పించేసేసి ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పేసి గ్రామ సర్పంచ్ గా నేను వాగ్దానం చేస్తున్నా. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులు, ఈ గ్రామంలోకి వచ్చినటువంటి ఆడపడుచులు, మహిళలు, సోదరులు, సోదరిమణులకు అందరూ కూడా శిరసు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ ఎడ్ల బండి ప్రత్యేకత ఏంటి? ఈ ఆచారం ఎప్పటి నుంచి వస్తుంది ఈ గ్రామంలో? మాకు తెలియక ముందు నుంచి బొలిగట్టు వాసుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మికంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా కానీ ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. కాబట్టి చాలా నమ్మకము ఈ ఊరు కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అందరు కూడా చాలా నమ్మకము. మొక్కులవాడు అందరికీ కూడా అందరు నమ్మకం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడిది కూడా రాబోయే రోజులలో అది ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా తీర్చిదిద్దామని చెప్పి ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లనే బుసిరెడ్డిపల్లె ప్రజలందరూ కూడా నాకు బలం ఇస్తే అది అద్భుతమైనటువంటి దేవాలయంగా తయారవుతుంది రాబోయే రోజులలో. ఎందుకంటే ఆ దేవుడి అటువంటి మహిమలు అలాంటివి ఇప్పటి వరకు కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ పండుగను జరుపుకుంటున్నారు. కాబట్టి ఆనందోత్సవాలతోటి ఈ పండుగను మీరు చూస్తేనే రెండు కళ్ళు చాలినంత ఆనంద పర్వం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగ మళ్ళా వచ్చే సంవత్సరం మీరు ఎట్లాగా నిర్వహిస్తారని తెలుపుతుంది.
రేపు రాబోయే రోజులలో మనము ఏంటంటే అధికార పార్టీ మంత్రివర్యులు వాళ్ళ సహాయ సహకారాలు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు, అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఈ రోడ్లు నిర్మించడం కానీ, రేపు అక్కడ గుట్ట మీద మౌలిక వసతులు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చిన ప్రజలు కూడా మొక్కుబాట్లకు కొబ్బరికాయలని నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి మెట్ల బాట చేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంతకన్నా మంచి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి మాట ఇస్తున్నాం ఊరు తరఫున. బుసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మీరు సంక్రాంతికి ఏం శుభాకాంక్షలు ఎలా తెలియజేస్తున్నారు? నాకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. దాదాపుగా 800 మెజార్టీ చేసి ఈ ఊరోళ్ళు ప్రేమపూర్వకంగా వాళ్ళ ప్రేమను గెలిచిండ్రు. కాబట్టి వాళ్ళకు నేను చాలా రుణపడి ఉన్నా. నేను ముందు రోజులలో వాళ్ళకు అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళకు పనిచేస్తానని చెప్పి మరి మనస్పూర్వకంగా నేను మాటిస్తున్నాను. మా కుటుంబం అంతా కూడా ఈ ఊరికి రుణపడి ఉన్నది. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉంటారు, అందరూ ఉన్నారు. కాబట్టి నా మిత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, నా చిన్ననాటి మిత్రులు, ఇప్పుడున్న సహచార మిత్రులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రతి ఒక్కరు కూడా నాకు వెన్నంటి ఉన్నారు. దీనిలో ఎలాంటి సంశయం లేదు. నాకు రాజకీయాల కన్నా ముఖ్యం నా ఊరు ముఖ్యము. ఎందుకంటే నాకు ఊరంటే స్వార్థం. కాబట్టి ఊరు డెవలప్మెంట్ కొరకు నేను ఎక్కడి దాకా పోగలడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది రోజు ఈ అవకాశం ఇచ్చిన SRNT వారికి పేరున నమస్కారాలు తెలుపుతా ఉన్నా. సంతోషంగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీ సంక్రాంతి ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంది. ఎద్దులు వెళ్ళడం, వెహికల్స్ వెళ్ళడం, ఈ జనాభా అంతా పొట్టమ్మని చాలా హ్యాపీగా ఉంది. అక్కడ గుట్టమింగి గుడికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది. మేడం మీరు ఇదే ఊరా? హైదరాబాద్ అది. అయితే పండుగ వచ్చిరా మీరు? పండగకి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాం. ట్రాక్టర్లు, బ్యాన్లు, భజంతులు అన్నిటితోనే తాగుతాయి. 7 బ్యాన్లు తక్కువ. ఇంకా మంది మస్తు, ఇక్కడ మంది మా ఊళ్ళో మంచిగా ఒక రికార్డు కూడా అక్కడ పంపారు. అందరికి హ్యాపీ సంక్రాంతి. నా పేరు సుధా, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సిస్టర్, చిన్న ఆమెను. ఈ ఊరు నుంచి మా అమ్మగారి ఊరు ఇదే. అందరికి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మంచిగా జరిగింది. ఇయర్ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పండుగ? సార్ 7 టీవీ ఛానల్ కి నమస్కారం సార్. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. ఇప్పుడు ప్రజెంట్ గా మా మేనమామ సర్పంచ్ గారు. అయితే నేను 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను సార్. అప్పటి నుంచి కూడా ఈ మామూలుగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఇలాంటి పండుగ జరగదు సార్. ఈ సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు. పెద్దవారు అట్లా జరుపుకుంటారు కూడా ఆ టైప్ లో జరుపుతారు సార్. బండ్లు వెళ్ళడము నా చిన్నతనం నుంచి ఇక్కడే చాలా సంతోషంగా హ్యాపీగా, ఎక్కడున్న సిటీ నుంచి ఆడపడుచులు అందరు కలిసి ఇక్కడ మంచి చాలా బాగా జరుపుకుంటారు సార్. నేను ఒక 2 మాటలు చెప్తా. 7 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వేసినా ఏడికి పండుగ కోబుద్ది కాదు. ఇక్కడే పండుగ చేయాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది, దండిగా చేస్తారు ఇక్కడ. సంక్రాంతి మటుకు చుట్టుముట్టు పల్లెలు ఎక్కడ చేయరు మా ఊర్లో చేసినట్లు.